హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో రేపు మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఎందుకంటే ఈరోజు మార్కెట్స్లో మనం ప్రాఫిట్ బుకింగ్ అయితే చూడడం జరిగింది. నిఫ్టీ చూసుకున్నట్టయితే 1.29% ఫాల్ అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది 2.85%, అంటే ఆల్మోస్ట్ 850 పాయింట్స్ వరకు ఫాల్ అవడం కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే 29,000 పాయింట్ని కూడా బ్రేక్ చేయడం అయితే ఈరోజు మనం చూడడం జరిగింది. సో 30,000 వరకు వెళ్తుంది అనుకున్న బ్యాంక్ నిఫ్టీ అయితే రివర్స్ జోన్లో ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉండింది. అలాగే నెగిటివ్ ప్రెషర్ అయితే సెకండ్ హాఫ్లో అయితే కనిపించింది. మార్నింగ్ అయితే కన్సల్టేషన్ ఫేజ్లో పాజిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ సెన్సెక్స్ నిఫ్టీ అన్నీ కూడా సెకండ్ సెషన్లో మాత్రం నెగిటివ్గా ఫాలో అవడం అయితే కనిపించింది. సో ఎక్స్పైరీ స్పెషల్ కాబట్టి ఈరోజు ఫాలింగ్ అనేది కనిపించింది. ఎందుకంటే గత 10 డేస్ నుంచి మార్కెట్స్లో చాలా మంచి ర్యాలీ అయితే మనం చూడడం జరిగింది. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, ఇంత మంచి ర్యాలీ రావడానికి గల రీజన్ ఏంటి, అలాగే కమింగ్ డేస్లో ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందా అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. సో ఈరోజు సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే పిఎస్యూ బ్యాంకింగ్ సెక్టార్ అనేది 3.1% లాస్ అయిందండి. సో ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్లో హెవీ ఫాల్ అయితే కనిపించింది. ఎందుకంటే గత 10 డేస్ నుంచి నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా హై వాల్యూమ్స్తో ఇంక్రీజ్ అవడం అయితే మనం చూడడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు అయితే దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకు కనిపించింది. అలాగే ఎస్బీఐ అనేది చాలా మేజర్ లాస్గా మిగిలింది. ఈరోజు ఎస్బీఐలో చూసినట్టయితే మనకి హైయెస్ట్ ఫాల్ అనేది అయితే కనిపించింది. మరి పాజిటివ్గా ఉన్న సెక్టర్ చూసినట్టయితే పిఎస్సి, ఎఫ్ఎంసీజీ, మీడియా అండ్ ఎనర్జీ సెక్టర్స్ అయితే కాస్త పాజిటివ్గా ట్రేడ్ అవడం ఈరోజు మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, ఎన్టీపీసీ, టాటా స్టీల్ కంపెనీ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. దీపావళికి సంబంధించిన స్టాక్ రికమెండేషన్స్లో టాటా స్టీల్ని కూడా రిఫర్ చేయడం జరిగింది. సో దీని యొక్క రిజల్ట్స్ అనేవి బాగున్నాయని చెప్పేసి సో అప్పటి నుంచి కూడా టాటా స్టీల్ అనేది చాలా మంచి పాజిటివ్గా ట్రేడ్ అవడం కనిపిస్తుంది. సో ఎస్బీఐలో చూసుకున్నట్టయితే 4.8% వరకు ఈరోజు ఫాల్ అనేది కనిపించింది. కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేవి కూడా టాప్ లూజర్స్గా ఈరోజు మిగలడం జరిగింది. రీజన్ ఏంటి అంటే జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అండి. ఎందుకంటే చాలా ర్యాలీ తీసిన తర్వాత అట్లీస్ట్ వన్ బ్రీతింగ్ స్పేస్ అయితే ప్రతి స్టాక్లో ఉంటుంది. సో అదేవిధంగా ఈరోజు మనం ఆ బ్రీతింగ్ స్పేస్ని అయితే అబ్జర్వ్ చేయవచ్చు. దిస్ ఈజ్ గుడ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు కూడా వన్ వే డైరెక్షన్లో అయితే ముందుకు వెళ్ళదు. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఈరోజు దాన్ని చూడవచ్చు. సో ఇది ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా అంటే మేబీ 1 to 2% వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. కాకపోతే అంతకంటే హెవీగా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ని కూడా నిఫ్టీ బ్రేక్ చేయడం జరిగింది. చాలా స్టాక్స్ ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేసేసి చాలా మంచి ర్యాలీలో అయితే కనిపిస్తున్నాయి. దీని వెనకాల రీజన్ ఏంటి అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 12,839 అండి. అక్కడ నుంచి మార్నింగ్ హాఫ్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 12 to 1 o'clock వరకు దాదాపుగా సేమ్ రేంజ్లోనే కన్సాలిడేషన్ ఫేజ్లో కనిపించింది. కాకపోతే ఆఫ్టర్ 1 o'clock ఫాల్ అనేది అయితే మనకి హెవీగా రావడం జరిగింది. సో 12,963 హయ్యెస్ట్ పాయింట్ టచ్ అయిన నిఫ్టీ అనేది ఫాల్ అవుతూ 12,745 వరకు వెళ్ళడం జరిగింది. క్లోజింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12,771 కనిపిస్తుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం చార్ట్లో చూద్దాం. కానీ రిటర్న్స్ చూడండి, మనకి ఓవరాల్గా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. నిఫ్టీ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి 1 yearలో 6.9% పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఏదైతే పాండమిక్ సిచ్యువేషన్ ఉందో దాన్ని కంప్లీట్గా ఇది వైప్ అప్ చేసింది అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో 3 years రిటర్న్ చూసుకున్నట్టయితే 24%, 3 monthsలో 11%, 1 monthలో 7.57% అయితే రిటర్న్స్ మనకి నిఫ్టీలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఇయర్ టిల్ డేట్ అయితే స్టిల్ నెగటివ్గా 10% కనిపించినప్పటికీ 1 monthలోనే ఇది 20% ర్యాలీ అనేది కనిపించిందండి. నవంబర్ మంత్లో అయితే బ్యాంక్ నిఫ్టీలో చాలా మంచి ర్యాలీ కనిపించింది. సో 30,000 పాయింట్ని ఇది క్రాస్ చేస్తుందా? ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ జనవరిలో నిఫ్టీ యొక్క హైయెస్ట్ ఏదైతే 12,700 ఉందో దాన్ని అయితే నిఫ్టీ బ్రేక్ చేయగలిగింది. కానీ బ్యాంక్ నిఫ్టీ యొక్క హైయెస్ట్ పాయింట్ ఏదైతే 32,000 ఉండిందో, 32,613 ఉందో దాన్ని మాత్రం బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంకా బ్రేక్ చేయలేకపోయింది. సో బ్యాంకింగ్ సెక్టార్లో అయితే కాస్త వీక్నెస్ అనేది అయితే కనిపించింది మనకి ప్రీవియస్ పాండమిక్ సిచ్యువేషన్లో చూసినట్టయితే నిఫ్టీ స్టాక్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే. కాకపోతే ఈ ర్యాలీలో ఏదైతే లాస్ట్ 10 days ర్యాలీ వచ్చిందో ర్యాలీలో మాత్రం బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్స్ అన్నీ కూడా చాలా మంచి అవుట్ పర్ఫామ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫర్దర్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో నవంబర్, డిసెంబర్, కమింగ్ జనవరి వరకు చూసుకున్నట్టయితే ఇది 32,613 ఏదైతే ప్రీవియస్ హై పాయింట్ ఉందో, ఆల్ టైమ్ హై పాయింట్ ఉందో దాన్ని బ్యాంకింగ్ సెక్టార్ అనేది బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో ఈరోజు 29,000 పాయింట్స్ని బ్రేక్ చేయడం అనేది అయితే కాస్త నెగటివ్ ఇంపాక్ట్ అనేది కమింగ్ డేస్లో కనిపించవచ్చు. సో 29,000 బ్రేక్ చేస్తూ 28,903 దగ్గర ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది అయితే క్లోజ్ అవడం కనిపిస్తుంది. సో
దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఈరోజు డాటా మనం ఎఫ్ఐఐ డిఐ డాటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐస్ క్యాష్ సెగ్మెంట్లో 1180 క్రోర్స్ బై చేయడం జరిగిందండి స్టాక్స్ని. అదే డిఐఎస్ చూసుకున్నట్టయితే 2854 క్రోర్స్ని సేల్ చేయడం జరిగింది. సో ఈరోజు కూడా ఎఫ్ఐఐస్ యొక్క బయ్యింగ్ అనేది అయితే మనకి కనిపించింది. సో ఎఫ్ఐఐ స్టిల్ పాజిటివ్గా ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది స్టిల్ పాజిటివ్గా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేద్దాం. అదేవిధంగా ఇండియా విఐఎక్స్ అనేది 20 కంటే బిలో ఉంది కాబట్టి మార్కెట్లో అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్ అనేది అంత ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఇప్పుడప్పుడే కనిపించట్లేదు. సో ఎఫ్ఐఐడిఐ యొక్క ఫుల్ మంత్ డాటా చూసుకున్నట్టయితే మనకి నవంబర్ మంత్ టిల్ టు ద డేట్ ఇప్పటి వరకు 20 డేస్లో 42,390 క్రోర్స్ని బై చేయడం జరిగిందండి ఎఫ్ఐఐస్. అదే డిఐఐ చూసుకున్నట్టయితే మనకి 29,775 క్రోర్స్ని సేల్ చేయడం జరిగింది. సో లాస్ట్ 13 మంత్స్లో చూసుకున్నట్టయితే ఇది హైయెస్ట్ రికార్డ్ అండి. మంత్లీ వైజ్ రికార్డ్ చూసుకున్నట్టయితే మనకి గత 13 నెలల్లో ఎఫ్ఐఐస్ మన ఇండియన్ మార్కెట్లో పెట్టిన హైయెస్ట్ అమౌంట్ అనమాట 1 మంత్లో. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి అక్టోబర్లో 14,500 క్రోర్స్ పాజిటివ్గా బై కనిపిస్తుంది. సెప్టెంబర్లో 11,000 సెల్లింగ్ కనిపించింది. 13,000 మేలో హైయెస్ట్గా కనిపించింది. అదే ఆగస్ట్లో చూసుకున్నట్టయితే 15,000. బట్ మనకి నవంబర్లో చూసుకున్నట్టయితే జస్ట్ ఇన్ 20 డేస్లోనే 42,390 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారండి. సో ఇది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో ఇండియన్ ఎకానమీ అనేది ఇంకా మంచి గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి గ్లోబల్ వైజ్గా ఇన్వెస్టర్స్ అనేవారు ఇండియా పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఉన్న మంచి స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆల్ టైమ్ హైస్ని రీచ్ అయ్యాయి కదా, ఆల్రెడీ మనం లోయెస్ట్ ప్రైస్లో కొనలేకపోయాము అని ఎవరైతే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ద్వారా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. స్టాక్ స్పెసిఫిక్గా వాల్యూ ఇన్వెస్టింగ్ చేస్తే కనుక ఇప్పుడు కూడా మార్కెట్లో నుంచి మంచి స్టాక్స్లో మంచి ప్రాఫిట్స్ని అయితే మనం గెయిన్ చేయవచ్చు. సో దాని గురించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. చార్ట్ చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ అనేది చూడండి, మనకి నెగటివ్ క్యాండిల్ అయితే కనిపించింది. సో దీని యొక్క ట్రెండ్ చూసినట్టయితే లాస్ట్ 10 డేస్లో చూడండి మనకి 11,600 నుంచి 12,700 వరకు ఆల్మోస్ట్ 1,100 పాయింట్స్ వరకు కంటిన్యూ మనకి పాజిటివ్ ట్రెండ్ అనేది అయితే కనిపించింది. సో ఇంత పాజిటివ్ ట్రెండ్ ఇచ్చినప్పుడు ఇక్కడ కాస్త ప్రాఫిట్ బుకింగ్ అనేది అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎంతవరకు మరి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది? సో సపోర్ట్ లెవెల్స్ అయితే నెక్స్ట్ మనకి 12,600 దగ్గర కనిపిస్తుందండి. సో 15 మినిట్స్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి ఈరోజు ఓపెనింగ్ చూడండి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యింది. సో 9:15కి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 12,844 లెవెల్స్లో ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ పాజిటివ్గా ట్రేడ్ అయింది. తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్ చూడండి, ఓవరాల్గా మనకి మార్నింగ్ 1 o'clock వరకు, ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కన్సాలిడేషన్ ఫేజ్లోనే 12,900 ఎబోనే కనిపించింది నిఫ్టీ అనేది. వన్స్ 12,900ని బ్రేక్ చేసిన తర్వాత 12,900ని ఈ క్యాండిల్ ఏదైతే బ్రేక్ చేసిందో ఆ తర్వాత మనకి షార్ప్ ఫాల్ అనేది కనిపించింది. బట్ 1 hour బిఫోర్ మనకి పాజిటివ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఎఫ్ఐఐ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో దీంట్లో పాజిటివ్ బయింగ్ అయితే కనిపించింది. 12,760 దగ్గర ఈరోజు నిఫ్టీ అనేది సపోర్ట్ తీసుకుంది. సో కమింగ్ డేస్లో రేపు నిఫ్టీకి సపోర్ట్ పాయింట్ ఏది ఉండొచ్చు అంటే 12,655 అనేది రేపు నిఫ్టీకి పాజిటివ్ అంటే సపోర్ట్ పాయింట్గా ఉండే ఛాన్సెస్ ఉంది. రేపు కూడా మార్కెట్లో నెగటివ్నెస్ అనేది కనిపించే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే గ్లోబల్ వైజ్గా చూసుకున్నా కూడా మనకి మిక్స్డ్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైతే 1,100 పాయింట్స్ ర్యాలీ ఏదైతే లాస్ట్ 10 డేస్లో చూసామో అది జస్ట్ ఈ రోజు ఫాలో అయిన 100 పాయింట్స్ తోటే ఆగే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఇంకో ఫర్దర్గా 100 పాయింట్స్ అయినా మినిమం ఫాల్ అయిన తర్వాత 12,600 లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెషర్ హైస్ 13,700 వరకు నిఫ్టీ ఈ కమింగ్ 10 డేస్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ జస్ట్ మై అజంప్షన్ అండి. ఒకవేళ 12,600ని కనుక బ్రేక్ చేసినట్టయితే రేపు ఆ తర్వాత మళ్ళీ మనం ఫర్దర్ కరెక్షన్ అనేది 12,500, 400 లెవెల్స్ వరకు కూడా నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా చూడండి చాలా మంచి ర్యాలీ అయితే మనకి ఇక్కడ కనిపించింది. 23,400 లెవెల్స్ నుంచి 29,700 లెవెల్స్ వరకు అంటే ఆల్మోస్ట్ 6,000 పాయింట్స్ ర్యాలీని మనం జస్ట్ విత్ ఇన్ 10 డేస్లో చూడడం జరిగింది 10 ట్రేడింగ్ సెషన్స్లో. సో నవంబర్లో అయితే చాలా మంచి పాజిటివ్ ర్యాలీ కనిపించింది. సో ఎక్కడైనా చూసినా కూడా మనకి గ్యాప్స్ అయితే ఏర్పడుతూ ఉన్నాయి. సో ఈ గ్యాప్స్ని ఫిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది, కానీ ఫర్దర్గా ఇప్పుడే ఇమీడియట్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి 28,000 లెవెల్స్ అనేది సపోర్టివ్గా ఉంది, 29,768 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో ఫ్రైడే రోజు మార్కెట్ అనేది
నెగటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇది కేవలం కన్సాలిడేషన్ అండ్ ప్రాఫిట్ బుకింగ్కి మాత్రమే, ఇది కరెక్షన్ కాదు. సో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎఫ్ఐఐస్ ఎప్పుడైతే సెల్లింగ్ ప్రెషర్ తీసుకొస్తారో అప్పుడు మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పటి వరకు అయితే ఎఫ్ఐఐ స్టిల్ టుడే ఆన్వర్డ్స్ కూడా మనకి బయింగ్లోనే ఉన్నారు కాబట్టి మన మార్కెట్స్ పైన పాజిటివ్ హోప్స్ అయితే ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో నిఫ్టీలో చూసుకున్నట్టయితే సపోర్ట్ 12,655, రెసిస్టెన్స్ 12,960. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే సపోర్ట్ అనేది 28,000 పాయింట్స్, రెసిస్టెన్స్ అనేది 29,768 పాయింట్స్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. గ్లోబల్ వైజ్ డాటా ఎలా ఉంది చూసినట్టయితే మనకి మిక్స్డ్ డాటా అయితే కనిపిస్తుంది. డౌ జోన్స్ అనేది 118 పాయింట్స్ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఫాలోయింగ్లో ఉంది, కానీ నాస్డాక్ చూడండి పాజిటివ్గా ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. సో మిక్స్డ్ డాటా అనేది అయితే అమెరికన్ మార్కెట్స్లో కనిపిస్తున్నది. అలాగే యూరోపియన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే -0.4% నుంచి 0.76% వరకు ఫాలో అవడం అయితే ఇండైసెస్లో కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్లోనే ఉన్నాయి. అలాగే ఆసియన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే షాంఘాయ్ ఒకటి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, హ్యాంగ్సెంగ్ అండ్ నిక్కీ అనేవి మాత్రం నెగటివ్గా ట్రేడ్ అవడం కనిపిస్తుంది. సో స్టాక్ ఆఫ్ ద డే ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటే యుఎస్ ఎఫ్ఏఏ పర్మిషన్స్ వల్ల బోయింగ్ 737 మ్యాక్స్కి యుఎస్ ఎఫ్ఏఏ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాని యొక్క పర్మిషన్ రావడం వల్ల స్పైస్ జెట్లో అయితే చాలా మంచి షార్ప్ అప్ ర్యాలీ అయితే కనిపించింది. 12% వరకు ఈరోజు స్పైస్ జెట్లో మనం పాజిటివ్నెస్ అయితే చూడడం జరిగింది. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్న స్టాక్ రికమెండేషన్స్ గురించి ఈరోజు మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ చూసుకున్నట్టయితే నవంబర్ 3 నుంచి ఇప్పటివరకు 64% రిటర్న్స్ ఇస్తే హైయెస్ట్గా అదాని గ్యాస్ అనేది 50% వరకు రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో మిగిలిన స్టాక్స్ గురించి కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు కనుక స్టాక్ రికమెండేషన్స్ని పొందాలనుకుంటే కనుక సో జెరోదా, ఎలిస్ బ్లూ ఆర్ ఏంజల్ బ్రోకింగ్ మన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేసి మీ యొక్క యూజర్ ఐడి అండ్ మొబైల్ నంబర్స్ని వాట్సాప్ చేయండి 8978061924కి. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఈ నెంబర్కి అయితే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ని సెండ్ చేయండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే స్టాక్స్కి సంబంధించిన రికమెండేషన్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో మీకు నచ్చినట్టయితే వాటిని ఫర్దర్గా కంటిన్యూ చేయవచ్చు. అదేవిధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ 50%, 60% 1 వీక్లో 10 డేస్లో ర్యాలీ ఇచ్చే స్టాక్స్ని ఎలా తెలుసుకుంటున్నారు అని చెప్పేసి. సో దాని గురించి కమింగ్ సండే ఒక వెబినార్ చేయాలనుకుంటూ ఉన్నాను. వాల్యూ ఇన్వెస్టింగ్ పర్పస్లోనే, కేవలం ట్రేడింగ్ పర్పస్లో కాదు, వాల్యూ ఇన్వెస్టింగ్ స్టాక్స్ని వాటి యొక్క వాల్యుయేషన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా కమింగ్ డేస్లో దీంట్లో పాజిటివ్ మొమెంటం ఉండబోతుంది అని ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలి అనే డీటెయిల్స్కి సంబంధించిన ఒక వెబినార్ని అయితే కండక్ట్ చేయాలనుకుంటున్నాను సండే రోజు. సో మీరు కనుక ఆ వెబినార్ని అటెండ్ అవ్వాలనుకుంటే కనుక ఫర్దర్ డీటెయిల్స్ గురించి సేమ్ ఇక్కడ ఇచ్చిన నంబర్కి వాట్సాప్ చేయండి. సో వి విల్ మీట్ యూ సూన్. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.